నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. నీ జైలు ఫోటోపై రంకెలేస్తున్నావు, మరి మా నాన్న ఫోటో ఎందుకు రిలీజ్ చేశావు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అడుగుతున్నట్టుగా పెట్టాను. నీ జైలు ఫోటోల మీద రంకెలేస్తున్నావు నువ్వు, మరి మా నాన్న జైల్లో ఉన్నప్పుడు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి, వాటిని ఎందుకు రిలీజ్ చేశావు, వాటి మీద సమాధానం చెప్పు అని అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి నారా లోకేష్ అడిగారంటే అడగలేదు, కానీ నారా లోకేష్ అడగకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సోషల్ మీడియా వేదికగా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ జైలు ఫోటోలు, నిన్ను జైల్లో ఫోటోలు తీశారనే నువ్వు బాధపడుతున్నావు, కానీ చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి, ఎందుకు బయటకు వచ్చాయి, అసలు నీ ప్రమేయం లేకుండా బయటకు వచ్చాయి అని అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దండగేనా అని చెప్పేసి అంతా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రిమాండ్ ఖైదీగా జైల్లోకి వెళితే ఆయనకి సంబంధించి భద్రత ఎంత పటిష్టంగా ఉండాలి, మరి నువ్వు దాన్ని పట్టించుకోలేదు అని అంటే నువ్వు ముఖ్యమంత్రిగా అసమర్థుడివేనా అని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అని చెప్పేసి ఒక్కసారి మనం చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని సేడిజం ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తా ఉన్నా. అది సేడిస్టిక్ మెంటాలిటీయా, సాడిస్టిక్ మెంటాలిటీయా? నాకైతే ప్రొనౌన్సియేషన్ మీద జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కొంచెం డౌట్ వస్తుంది. మామూలుగా మనం అంతా సాడిస్ట్ అని అంటాం, సాడిస్టిక్ మెంటాలిటీ అంటాం. మరి ఈ సేడిస్టిక్ మెంటాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకవేళ మనమే ఇన్నాళ్ళ నుంచి తప్పుగా పలుకుతున్నామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పుగా పలికారా? మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. గ్రిల్లు బయట నిలబెట్టించి ఫోటో ఇలా తీస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా అభినయించి చెప్పారు. కానీ ఆ ఫోటోలు బయటికి రాలేదు కదా. వచ్చాయా? వచ్చుంటే మీలో ఎవరికైనా ఆ ఫోటోలు చూసుంటే కనుక దయచేసి కమెంట్ బాక్స్లో ఆ ఫోటోలు కూడా పెట్టండి. ఎలా పెట్టారు, ఏంటి, ఎలా తీశారనేది. ఎందుకంటే నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ దగ్గర నుంచోబెట్టి ఇలా ఫోటో తీశారు అని చెప్పేసి బయటకు వచ్చినట్టుగా నేనైతే చూడలేదు ఆ ఫోటోలు. అవి జైలు అధికారులు జైల్లో వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు తీస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డిని ఆ గ్రిల్ దగ్గర నుంచోబెట్టి అలాగే ఫోటో తీయండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి, అందుకే మేము తీసామని పోలీసులు చెప్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇటువంటి సమాచారం అయితే ఇంకా బయట ఎక్కడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు అని మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ దగ్గర నుంచోబెట్టి ఇలా ఫోటో తీసుంటే ఆ ఫోటోలు ఎందుకు బయటికి రాలేదు? కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫోటోలు అయితే బయటకు వచ్చాయి కదా. ఆయనని జైల్లోకి పంపిస్తున్నప్పుడు, ఆయనకి హెల్త్ చెకప్ చేస్తున్నప్పుడు, డాక్టర్లు జైల్లోకి వెళ్ళడానికి ముందు హెల్త్ చెకప్ చేస్తున్నప్పుడు, అలాగే ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు, ఆ జైలుకి తీసుకొస్తున్నప్పుడు ప్రతి ఫోటో బయటకు వచ్చింది కదా. అంతేకాదు జైలు లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీయడమే కాదు, ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రిమాండ్ ఖైదీగా 54 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్న ఫోటోలు ఎట్లా బయటకు వచ్చాయి? ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రశ్నించారా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. భవిష్యత్తులో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో లేదో కూడా గ్యారంటీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు అప్పటికే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి అలా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించి గోప్యత ఎంత ఉండాలి, ఆయనకి ప్రొటెక్షన్ ఎంత ఉండాలి? చంద్రబాబు నాయుడు బ్యారెక్ దగ్గర డ్రోన్స్ కూడా ఎగిరాయి. అప్పట్లో డ్రోన్స్ ఎగిరాయి అని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. సో వాటికి సంబంధించి ఫోటోలు బయటికి రాలేదు, కానీ అనుక్షణం కూడా ఆయన మీద నిఘా పెట్టే విధంగా డ్రోన్లు ఎగరేశారు. నిజానికి జైలు మీద డ్రోన్లు ఎగరేయొచ్చా అంటే ఎగరేయకూడదు కదా. మరి అందులోనూ చంద్రబాబు లాంటి 3 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఇంకా ఎంత పటిష్టత ఉండాలి?
సో అవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని గాలికి వదిలేసి ఇప్పుడేదో ఆయనని లోపల ఫోటో తీశారు అని చెప్తున్నారు. తీశారో లేదో కూడా తెలియదు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే మా రూల్స్ ఏవైతే ఉంటాయో, రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని పలుకరించడానికి, ములాఖత్ అవ్వడానికి వచ్చిన వ్యక్తుల్ని ఎలాగైతే ఫోటో తీస్తామో మేము అలాగే తీసాం తప్ప వేరేగా తీయలేదు అని చెప్పి జైలు అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు విషయంలో జైలు అధికారులు ఆనాడు ఏం చెప్పారనేది ఒకసారి వినండి. ఆయన ఎలా బయటకు వచ్చినాయని ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ కూడా మేము ఆల్రెడీ దాని మీద మీరు ఏమన్నా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది 2023 సంగతి. చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలాంటివి పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టి, ఆధారాలు లేని కేసులన్నీ పెట్టి రిమాండ్ ఖైదీగా జైలుకు పంపించారు కదా. ఆ టైంలో నేను చూపించాను కదా ఇందాక ఫోటోలు. ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అని చెప్పి పోలీసుల్ని విలేకరులు ప్రశ్నిస్తున్నప్పుడు పోలీసులు సమాధానం వినండి. ఎంక్వైరీ చేస్తున్నామండి. అది యాక్చువల్లీ మేము దానిపైన మాకు నిన్నే కమ్యూనికేషన్ వచ్చిందండి. మా హెడ్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పారు. నేను అబౌట్ ఎంక్వైరీ చేయాలి. వినండి. డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. అదిగోండి, డ్రోన్లు వచ్చిన విషయం పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు. డ్రోన్లు వచ్చాయి, చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు మీదకి డ్రోన్లు వచ్చాయి అన్న విషయం పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే రాలేదని ఖండించడానికి ఏం లేదు. కాకపోతే డ్రోన్లు వచ్చిన విజువల్స్ లేవు, కానీ డ్రోన్లు వచ్చాయి అన్న విషయం పోలీసులు కూడా ఆనాడు ఒప్పుకున్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అలాగే పోలీసులు బాగా పటిష్టమైన బందోబస్తు ఉండే జైలులో ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఏ పోలీస్ తీశాడు అది? ఏ పోలీసు ఎవరిని మెప్పించడానికి తీశారు, ఎవరిని సంతోషపెట్టడానికి తీశారు? ఆ ఫోటోలు, ఆ డ్రోన్ వీడియోలు అన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా దాని మీద చంద్రబాబు నాయుడు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సరే అయిపోయింది, అది అయిపోయిందని చెప్పి ఆయన వదిలేసి ఊరుకున్నాడేమో. మరి ఆయన మనస్తత్వం అలాంటిది. ఆయన ఎప్పుడు కూడా పరిపాలన మీదే దృష్టి పెడతారు తప్ప ఆయన మీద ఏం జరిగింది కుట్ర అనే దాని మీద కూడా ఆయన పూర్తిగా దృష్టి పెట్టరు. సో అలాంటి క్రమంలో ఆయన వదిలేశారేమో. కానీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కర్నూలులో కూడా ఆ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన దగ్గర నుంచి పంచలింగాలు ఏదైతే జైలు ఉందో, పంచలింగాల ప్రాంతంలో జైలు ఉందో, విరూపాక్షిని రిమాండ్ ఖైదీగా ఉంచిన జైలు ఉందో, ఆ జైలుకు వెళ్ళడానికి ఆయనకి 5.5 గంటల పైన సమయం పట్టింది. అంటే మొత్తం ఇదంతా కూడా కేవలం బల ప్రదర్శన కోసమే జనాన్ని తీసుకొచ్చి ఆయన ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా పార్టీలోని నేతల మీద ప్రేమ పొంగిపోయి కాదు అనే విషయాన్ని కూడా బయట మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని జగన్ గ్రహించట్లేదా? గ్రహించి కూడా నాకు కావాల్సిందేంటి బల ప్రదర్శన అని చెప్పి ఆ వైఖరితోనే ముందుకు వెళుతున్నారా అనేది ఇక్కడ చూడాలి. అయితే ఈ బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఓ ప్రేమ ఉప్పొంగిపోయి వచ్చారు అనుకుంటే మన బుద్ధి పొరపాటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేస్తున్నారు అనంటే ఆ నియోజకవర్గాలు, ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాల నాయకులకి కూడా ఒక టాస్క్. ఇంతమంది జనాన్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి తీసుకురావాలి. నీ నియోజకవర్గం నుంచి ఇంతమంది వచ్చారంటేనే, లేదంటే నెక్స్ట్ నీకు టికెట్ ఉండదు అని చెప్పేసి కూడా గట్టిగా ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. జగన్ పర్యటనకి సంబంధించి ఈ క్రమంలో జనం రావాల్సిందే, ఇంత మొత్తంలో జనం రావాల్సిందే అని చెప్పి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి వైసీపీ ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వెళుతున్నాయని చెప్పి ఇంటర్నల్ టాక్ ఇది. సో కాబట్టే ఇంతమంది జనాన్ని విపరీతంగా జన సమీకరణ చేస్తూ బల ప్రదర్శనలు చేస్తూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంలో ఒక అంబులెన్స్ ఇరుకున పడి ఇబ్బంది పడింది అని చెప్పి కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. సో మరి ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే జనమంతా నా చుట్టూ ఉన్నారు అని చెప్పేసి, జనం నా కోసం పడిగాపులు పడుతున్నారు, నన్ను చూడడానికి ఎగబడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూయించుకోవడానికి తప్ప వేరే ఏ ఉద్దేశము కాదు. ఎందుకంటే ఇప్పుడే జనం జగన్మోహన్ రెడ్డి వెంట పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని మూగేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు అనంటే
ఎలక్షన్ టైం కల్లా అసలు రాష్ట్రంలో ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు అని చెప్పి ఒక క్రియేషన్ కోసమే రేపు ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ కోసమే ఈ స్టంట్ని ఇప్పటి నుంచి ప్లే చేస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు విజయ్, అంటే ఇప్పుడు తమిళనాడు సీఎం ఉన్నారు కదా విజయ్, సో ఆ విజయ్కి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గానే పనిచేశారు అని చెప్పి మనకి సమాచారం. విజయ్ కూడా గతంలో ఎన్నికల ప్రచారాలకు వెళ్ళేటప్పుడు విపరీతంగా జన సమీకరణ చేయించుకుని, అంటే పర్యటన పలానా టైంకి ఉంటుంది అని అంటే పలానా ప్రాంతంలో పలానా టైంకి విజయ్ వస్తాడు అని అంటే ఆ టైంకి వచ్చేవాడు కాదు విజయ్, చాలా లేటుగా వెళ్ళేవాడు. ఎందుకంత లేటుగా వెళ్ళేవాడు అనంటే జనం ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది, అంటే విజయ్ పైగా సినిమా హీరో కూడా కాబట్టి, టీఎంకే పార్టీ అధినేత విజయ్ సినిమా హీరో కూడా కాబట్టి తమిళనాడులో సినిమా వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఇంకా లేటుగా వెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మనం గమనించినట్లయితే కర్నూల్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి పంచలింగాల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్ష రిమాండ్ ఖైదీగా ఉన్న జైలు దగ్గరికి వెళ్ళడానికి 5:30 గంటలు 6 గంటలు టైం పట్టిందండి. ఎందుకు అంత టైం అంటే జనం ఇంకా ఎక్కువ మంది రావాలి, నిదానంగా వెళ్ళాలి, ఆ రోడ్ షో చేస్తూ వెళ్ళాలి, అభివాదాలు చేస్తూ వెళ్ళాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి తనని ఫోటో తీసిన విషయాన్ని హైలైట్ చేశారు. అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. సాధారణంగా తీసే ఫోటోనే తప్ప అది ఇంకా వేరే రకంగా జగన్మోహన్ రెడ్డిని స్పెషల్గా ఏమీ తీయలేదని కూడా చాలామంది చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను క్రిటిసైజ్ చేయడానికి అలాంటి ఫోటోలు తీశారు, ఇది చంద్రబాబు నాయుడు శాడిజం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మరి వీటికి సంబంధించిన సమాధానం చెప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా సమాధానం ఉందా, చెప్తారా లేదా అనేది వెయిట్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.